Namaste, welcome to People Media Point. Motivational, inspirational speaker. Introducing self-made woman. She started as business consultant, fashion director, and line producer. మిసెస్ మోటివేటింగ్ 2019 ప్రియా గాష్బా గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బాగున్నారా? మిమ్మల్ని చూస్తుంటేనే స్మైలింగ్ లో కనిపిస్తుంది, చాలా హెల్దీగా బాగా అనిపిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, కానీ అలా కాకుండా ఎంతో మంది మహిళల్ని ఒక ప్యాజెంట్ ద్వారా వారిని ముందుకు నడిపిస్తున్నారు. ఎలా సాధ్యమైంది మీకు? ఫస్ట్లీ పీపుల్స్ మీడియా ఆడియన్స్ కి మీకు హ్యావింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాల్ మీ హియర్. సో ఫస్ట్లీ విమెన్ శత్రువు అనేది ఒకప్పుడు మేబీ అది ఎప్పుడంటే విమెన్ డిడ్ నాట్ హ్యావ్ ద ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేనప్పుడు అది. బట్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ కి వచ్చేటప్పటికి ఒకప్పుడు బిఫోర్ ఆర్ ఇండిపెండెన్స్ అండ్ ఆల్ ఎంపవర్మెంట్ అంటాం, రైట్? ఒకప్పుడు ఎంపవర్మెంట్ ఎలా స్టార్ట్ అయింది? చైల్డ్ మ్యారేజ్, ఒక విమెన్ అగైన్ విమెన్ టుగెదర్ అందరం వచ్చి చైల్డ్ మ్యారేజ్ వద్దు, ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి, లెట్ us go and address అని అలా ఎంపవర్మెంట్ దాని మీద ఉన్నింది. దాని తర్వాత డివోర్సెస్, మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ కంటే అప్పుడు డివోర్సెస్ చాలా తక్కువ ఉండేది. బట్ విడోస్ కి రీమ్యారేజ్, దెన్ కేమ్ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది విమెన్ రైట్స్ గురించి. ఓకే, దాని తర్వాత స్టార్ట్ అయింది వర్క్ ప్లేస్ లో ఈక్వల్ పే, రైట్? ఇలా ఒక్కొక్క దాంట్లో సో ఎంపవర్మెంట్ ఎప్పుడూ ఉన్నింది. బట్ ఎంపవర్మెంట్ దేనికోసం చేస్తున్నాము మారుతూ వచ్చింది, రైట్? సో అలా అన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్, విమెన్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు విమెన్ ఎడ్యుకేషన్ కాదు, ఇంకా సొసైటీలో ఎక్కడో ఒక దగ్గర మాలమూల గ్రామంలో ఈ రోజుకి ఎడ్యుకేషన్ అనేది అందరికి రావట్లేదు. సో యాజ్ అ మీడియా పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నాను, సో ఎడ్యుకేషన్ విమెన్ కి ఎంత వరకు వచ్చింది అనుకుందాం? ఒక చైల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఓ 60%. సో 60% ఒక ఆడపిల్ల పుట్టిన అబ్బాయి పుట్టిన ఎడ్యుకేషన్ అయితే ఉంది. సో ఎడ్యుకేషన్ ఇంత ఉన్నప్పుడు విమెన్ షుడ్ నాట్ సపోర్ట్ అనదర్ విమెన్, ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉండాలి, రైట్? అప్పుడంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎలా ఉండాలి తెలియదు కాబట్టి అలాంటివి రావచ్చు. బట్ ఇప్పుడున్న సర్కిల్లో ఐ డోంట్ థింక్ సో విమెన్ ఇస్ అనదర్ విమెన్స్ ఎనిమీ అని నేను అనుకోవట్లేదు. బట్ మీరు అంటే చూస్తే చాలా వరకు నేను విన్న దాంట్లో అయితే ఒక మీరు ఎక్కడనో ఒక ప్యాజెంట్ ని మీరు స్టార్ట్ చేయడం, ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్యాజెంట్ అనేది? ప్యాజెంట్ నేను ఫ్యాషన్ షోస్ నుంచి స్టార్ట్ చేశాను. ఫ్యాషన్ షోస్ ఫర్ మిస్ అండ్ మిస్టర్ జూబ్లీ స్టార్ట్ చేశాము. ఆ టైంలో అది నా ఇన్స్టిట్యూట్ ఫ్రాంచైజీ ఇన్స్టిట్యూట్ ఉండడంతో వి స్టార్టెడ్. దెన్ డిజైనర్స్ కి చేయడము, డిజైనర్స్ వేర్ కి ఫ్యాషన్ షో చేసాము. దాని తర్వాత నేనే వెళ్ళి ప్యాజెంట్ లో పార్టిసిపెంట్. సో అలా ప్యాజెంట్ చేసుకుంటూ ఆ టైంలో ఐ రిటర్న్ అ కంటెంట్ ఫర్ విమెన్. విమెన్ కి ఎందుకు ఈ ట్రైనింగ్ ఇవ్వకూడదు, విమెన్ ఎందుకు ఒక పర్సనాలిటీ అనేది బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, రైట్? ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మారిపోతాయి, రైట్? ఒక రెస్పాన్సిబిలిటీతో స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ఎండ్. సో వాళ్ళకి ఎందుకు చేయకూడదు? బికాస్ విమెన్ ఇస్ సెంట్రిక్, ఎపిసెంట్రిక్. ఇప్పుడు షీఈ్ అ యూనివర్స్, నారీ శక్తి, షీఈ్ అ దేవి. సో చైల్డ్ నుంచి తీసుకుంటే ఒక చైల్డ్ బర్త్ దగ్గర నుంచి టీచింగ్ అంతా విమెనే చేస్తుంది. మీరు స్కూల్స్ చూడండి, యు బికమ్ ఎనీ ప్రొఫెషనల్, మాక్సిమం విమెనే కదా, రైట్? దెన్ ఆఫ్టర్ దట్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ విమెన్, గర్ల్స్, అండ్ దెన్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ టు విమెన్. సో ఎందుకు, వేర్ ఇస్ దట్ ఒక పాయింట్ లో విమెన్ రెస్పెక్ట్ ఎందుకు పోతుంది? దట్ ఈస్ ద పాయింట్. ఇట్ ఈస్ వరింగ్ స్టేటస్, రైట్? విమెన్ ఇస్ ఆల్వేస్ టీచింగ్, షీ ఇస్ గోయింగ్ ఆన్ టీచింగ్. సో విమెన్ ఇప్పుడు రిక్వైర్మెంట్ చాలా ఉంది టు కమ్ అవుట్ అండ్ స్టార్ట్ టీచింగ్ పీపుల్. బట్ ఎంతో మంది మహిళలు వంటింట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి రావాలన్నా గానీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సి టుడే ఎంతమంది రీల్స్ లో ఉన్నారు, వంటింట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? వంటింట్లో ఎంతసేపట్లో ఇంటి వంట అయిపోతుంది? దాని తర్వాత ఎంత టైం మీకు ఉంటుంది? See what happens after your marriage, మీ చైల్డ్ అయ్యాక ఓకే చైల్డ్ నరిష్మెంట్ ఉన్నంత వరకు యూ స్టే, యూ హ్యావ్ టు గివ్, ఓకే. దాని తర్వాత 3 years లేకపోతే యువర్ చైల్డ్ ఫుల్ టర్మ్ స్కూల్కి వెళ్ళే వరకు ఓకే. దాని తర్వాత హూ ఇస్ స్టాపింగ్ యూ? సో టూ మచ్ ఆఫ్ గ్యాప్, టూ మచ్ ఆఫ్ టైం తీసుకోవటం వల్ల తను ఏమవుతుంది అంటే కంఫర్ట్ అయిపోతుంది.
ఆ ఒక్క ప్లేస్ లో కంఫర్ట్ అయిపోయి షిల్ నాట్ డూ ఎనీథింగ్. అంటే ఫియర్ వచ్చేసింది. మేబీ యూ మైట్ బి ఇంజనీర్ బిఫోర్ మ్యారేజ్, ఓకే. యూ హ్యాడ్ అ చైల్డ్, దాని తర్వాత నీ ఓన్ ఫీల్డే నీకు భయం వేస్తుంది. యూ మైట్ బి ద టాపర్ ఇన్ ద క్లాస్ అగైన్. ఇలా ఎంతో మంది గ్యాప్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పోయింది. వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ, ఎండ్ చేసింది ఎక్కడ, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నాలెడ్జ్ లేకపోవడం వల్ల దే లాస్ట్. సెకండ్, ఎడ్యుకేషన్ ఒకటి ఉంటే సరిపోదు. ఎడ్యుకేషన్ తో పాటు దాని రిలేటెడ్ ప్రాక్టికల్స్ అవ్వాలి. ప్రాక్టికల్స్ అయిన తర్వాత అదే ఫీల్డ్ లో మినిమం 5 years నీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యాక నువ్వు టీమ్ ఎల్ అవుతావు. ఆ టీమ్ ఎల్ అయినప్పుడు యు ఆర్ వెరీ మచ్ ఇండిపెండెంట్ అండ్ నీకు ఒక పెద్ద బెటాలియన్ ఆఫ్ గ్రూప్ ఉంటుంది. మంచైనా చెడైనా ఇట్ ఇస్ అగైన్ యూ. సో ఇన్ని ఇయర్స్ ఇవ్వాలి, అప్పుడే యు ఆర్ ఇండిపెండెంట్ ఇనఫ్ టు రూల్. సో ఇంత టైం ఎవరు ఇవ్వట్లేదు. ఈవెన్ ప్యాజెంట్ స్టైల్ చూస్తే మాకు ఓన్లీ 3-4 days దొరుకుతున్నట్టు. ఆ 3-4 days ఒక మ్యారీడ్ విమెన్ ని ఫ్యామిలీ వదిలేసి, పిల్లల్ని వదిలేసి వచ్చి తన కోసం తను టైం ఇవ్వాలి అంటే సరిపోవట్లేదు. ఓకే, అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నో విమెన్ ఓన్లీ ఇంటి పని, వంట పని చేసుకుంటూనే ఉన్నారని అనుకోకండి. దర్ ఇస్ క్వైట్ లాట్ ఆఫ్ టైమ్ దేర్. యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. యూ క్యాన్ డూ. అది టైం పాస్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ టైం పాస్ లో ఇఫ్ యూ గెట్ ఎంగేజ్డ్ విత్ ఆల్ దట్ ఓన్లీ రీల్స్ చూసుకోవడం, లేకపోతే రీల్స్ చేయడం, పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటి? ఎంత మంచి కంటెంట్ పీపుల్ ఉన్నారు ఇవాళ రేపు. సేమ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ రీల్స్ కదా. ఒక మీనింగ్ఫుల్ కంటెంట్ ఉండాలి. యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. లైక్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, ఒక ఆర్ట్, లేకపోతే మీ హిడెన్ డ్రీమ్స్ ఉంటాయి విచ్ యూ కుడెంట్ డూ, లేకపోతే చేస్తూ చేస్తూ మ్యారేజ్, పిల్లలని చేయలేకపోవచ్చు. సో లర్న్ సంథింగ్, లైక్ మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్ళండి, స్టార్ట్ లెర్నింగ్. ఒక డాన్స్ నేర్చుకోండి, అల్లికలు ఏమైనా ఉంటే అవి చేయండి. సో ఇలాంటి వాటిలో యూ పుట్ యువర్ సెల్ఫ్, దెన్ యు ఆర్ డెఫినెట్లీ ఇంట్లో ఉండి కూడా యూ కెన్ డూ సో మెనీ థింగ్స్. యూజ్ వైస్లీ. మనకి ఈరోజు ఇంటర్నెట్ ఉంది, ఎన్ని చేయొచ్చు. నువ్వు ఏది చూస్తే నీకు అదే రికమెండేషన్స్ వస్తాయి, అవే సజెషన్స్ వస్తాయి, నువ్వు దాంట్లోనే ఉండిపోతావు. ఒక్కసారి చేంజ్ చేసి ట్యుటోరియల్స్కి వెళ్ళండి. ఏది కావాలంటే దర్ సో మెనీ థింగ్స్ ఇన్ ఆన్లైన్. ఓకే, లెర్నింగ్కి వెళ్ళండి. ఒక వన్ డే ఫ్యూ వీడియోస్ లెర్నింగ్ పెట్టండి. దాని తర్వాత మీ లైఫ్ మారకపోతే చూడండి వాట్ యు విల్ స్టార్ట్ వాచింగ్. విమెన్ మస్ట్ వాచ్ న్యూస్. అంత డిఫికల్ట్ ఏముంది న్యూస్? మీమ్స్ అంత బాగా అర్థం అవుతుంది మీకు, రీల్స్ కంటెంట్ అంత బాగా అర్థం అవుతుంది, న్యూస్ అర్థం కదా. మేబీ స్టార్టింగ్ లో మీకు అర్థం కాకపోవచ్చు. ఒక 2-3 టాప్ న్యూస్ తీసుకున్నప్పుడు మేబీ మీకు ఆ ఫ్యూ న్యూస్ దేని గురించి ఏంటి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక 5 టాపిక్స్ మీద న్యూస్ జరుగుతుండొచ్చు. అదే న్యూస్ రేపు చూడండి, ఒక్కదానికి ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ దాని ప్రాసెస్, దాని ఒక చోట ఆగిపోతుంది, మళ్ళీ ఇంకొక న్యూస్ యాడ్ అవుతుంది. సో ఏమవుతుందంటే యూ విల్ స్టార్ట్ ఇన్వాల్వింగ్. సో ఏదో ఒకటి మనకి తెలియంది ఉంటుంది, లేకపోతే తెలిసింది ఉంటుంది, బ్రెయిన్ స్ట్రామింగ్ అవుతుంది, క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి. నేను ఎక్కడ ఉన్నాను, లేకపోతే ఏదన్నా మేబీ ట్యాక్సెస్ గురించి అవ్వచ్చు. ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం? మీ ఇంట్లో వాళ్ళే కదా, మీ పిల్లలు చదువుకొని జాబ్ చేస్తున్నారు, 30% ట్యాక్స్ వెళ్తుంది, బర్నింగ్ కాదా? మీ హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారు, ఈక్విటీ లేదు, క్యాష్ ఫ్లో లేదు, అది మళ్ళీ మీకే వస్తుంది కదా. సో ఇంత టైట్ సిచ్యువేషన్ లో ఒక విమెన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్సూరెన్సెస్, హెల్త్ ఇన్సూరెన్సెస్, మెంటల్ హెల్త్, చైల్డ్, కల్చర్. ఫస్ట్ థింగ్, హౌస్ హోల్డ్ విమెన్ కి దే ఆర్ ఎక్సలెంట్ హౌస్ వైఫ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, పిల్లలు, వంట, వెరీ గుడ్. ఇంకొక రెస్పాన్సిబిలిటీ, ఐ వాంట్ ఎవ్రీబడి టు డూ దిస్. కామెంట్ లో కూడా టైప్ చేయండి, ఐ వాంట్ పీపుల్. కల్చర్ ఫస్ట్ విమెన్ ఎడ్యుకేట్ చేయాల్సిందే కల్చర్. బికాస్ మీ చేతుల్లో ఒక ముగ్గురన్న ఉన్నారు కదా మీ ఇంట్లో, 5 యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్. ఒక కల్చర్, ఆర్ వి నాట్ లూజింగ్ కల్చర్? రైట్, ఇండియా రిచ్ ఇన్ కల్చర్ అండ్ హెరిటేజెస్ రాస్తున్నాం. ఈరోజు ఆ హెరిటేజెస్ ఉన్నాయా? ఎన్ని పోతున్నాయి? కల్చర్, ఏం కల్చర్ ఉంది? హౌ ఆర్ అవర్ చిల్డ్రన్? మనం పెరిగినట్టు మన పిల్లలు ఉంటున్నారా? సో వీఆర్ లూజింగ్ కల్చర్. ఇఫ్ యూఆర్ లూజింగ్ కల్చర్, వీఆర్ లూజింగ్ అవర్ సెల్ఫ్.
ఒక పాత అన్నది లేకుండా పోతుంది. సో ఫస్ట్ ఒక కల్చర్ ని మనం గట్టిగా పట్టుకుంటే మీ యాన్సెస్టర్స్, నేను కొత్త కల్చర్ మమ్మల్ని నేర్చుకోమనట్లేదు, మీ యాన్సెస్టర్స్ నుంచి మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏదైతే కల్చర్ మీ ఫ్యామిలీకి ఇచ్చారు, లేకపోతే మీ హస్బెండ్ ఫ్యామిలీకి ఇచ్చారు, ఏదో ఒకటి పట్టుకోండి. అది ఇంకా ఉందా మన ఫ్యామిలీస్ లో, అది ఇంప్లిమెంట్ చేయండి, ఒక లైన్ వచ్చేస్తుంది. దట్ పేరెంట్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. జాబ్స్ అని పరిగెత్తి అసలు ఇంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది పట్టించుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను. సి Hmm. మెన్స్ లైఫ్ కూడా ఇట్స్ లైక్ హౌస్ వైఫ్ ఉంది. సో Yes. దట్ మెన్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ సో మచ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ టేక్ కేర్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో ఆ ఒక్క గ్యాప్ ఫిల్ చేయగలిగిందే బ్యూటిఫుల్లీ ద విమెన్. Yes. సో అందుకే చెప్తున్నాను, విమెన్ ఇస్ అ నారీ శక్తి, షీఈ్ అ దేవి. తనకున్నంత ఎనర్జీ ఎవరికి ఉండదు. సో యూజ్ ఇట్ పాజిటివ్. దాన్ని పాజిటివ్ గా పెట్టుకోవాలి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాట్ ఈస్ యువర్ రొటీన్, నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, దాని మీదే ఉంటది. ఇప్పుడు చిన్న బాబు, ఇంట్లో పిల్లలు, వాట్ ఎవర్ యూ డూ వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారు. దే నో ఎగ్జాక్ట్లీ మదర్ ఏం చేస్తుంది. వెదర్ షీఈ్ సిట్టింగ్ అండ్ గోయింగ్ ఆన్ వాచింగ్ రీల్, వాడు అదే చేస్తాడు. ఈ షీ సిట్టింగ్ అండ్ లెర్నింగ్ సంథింగ్, హీల్ ఆల్సో లెర్న్. ఇఫ్ అ మదర్ ఈస్ లెర్నింగ్ మ్యూజిక్, తను ప్రాక్టీస్ చేస్తుంటే నీతో పాటు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నావు అంటే నీతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడతారు. అండ్ వీకెండ్స్ లో యువర్ హస్బెండ్ విల్ ఆల్సో జాయిన్ యూ. గివ్ దెమ్ సంథింగ్ డిఫరెంట్. ఒక సంథింగ్ ఏదైనా కొత్తగా యూఆర్ లెర్నింగ్ అండ్ మేకింగ్ యువర్ ఫ్యామిలీ టు, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీ హస్బెండ్ ఇంటికి వచ్చాక నువ్వు రీల్స్ చేసుకుంటూ నువ్వు దీంట్లోనే ఎంగేజ్డ్ అయిపోయి ఉన్నావు, లేదా కాల్లో ఎంగేజ్డ్ ఉంటే వేర్ విల్ హీ పార్టిసిపేట్? అతను కూడా కాల్ తీసుకుంటాడు కదా. సో అది మనకు ఉండాలి. ఫస్ట్ యూ రియలైజ్, మీకు క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయటం వల్ల వాట్ ఆర్ యూ గెయినింగ్? యూఆర్ లూజింగ్ యువర్ మెంటల్ ఇల్నెస్ అంటున్నాం కదా, అది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, రైట్? చిన్నపిల్లలు దే గ్రో వెరీ ఫాస్ట్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దట్ ఈస్ అ స్ట్రెస్ బస్టర్. అది నువ్వు ఇప్పుడు మిస్ అయిపోతే దాని తర్వాత ఉండదు. సో అది మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మీ లైఫ్ ని. అదే అన్న కల్చర్, అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు కల్చర్. కల్చర్ ప్రొటెక్ట్ చేయాల్సిందే విమెన్. ఓకే, బిఫోర్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్, మన రైట్స్ అని ఫస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, దెన్ కమ్ అవుట్ అండ్ టాక్ ఫర్ అదర్ విమెన్స్ రెస్పాన్సిబిలిటీ. దెన్ అప్పుడు రైట్స్, మా రైట్స్, అది ఆటోమేటిక్లీ ఆ టైం వరకు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తే రైట్స్ ఆటోమేటిక్లీ వస్తాయి. అంటే మీరు బిజినెస్ ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు. అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బిజినెస్ యాజ్ ఎ బిజినెస్ గా స్పీకర్ గా మీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2016 లో యాజ్ అ బిజినెస్ కన్సల్టెంట్ గా ఐ హావ్ ఫాలోడ్ అ కంపెనీ. ఓకే, దాని నుంచి ఇండివిజువల్ బిజినెస్ పీపుల్ కి ఒక అడ్వైజరీగా, లేదా ఒక ఆర్గనైజేషన్ కి అడ్వైజరీగా, వాట్ ఎవర్ దే వాళ్ళ బిజినెస్ కి కావాల్సినది నేను ఐ యూస్ టు డూ ది ఎగ్జిక్యూషన్. సో అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవుతూ దాంట్లోనే నేను ఒక జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఫ్రాంచైజీ కరీంనగర్ లో స్టార్ట్ చేశాను. సో అది స్టార్ట్ చేసినప్పుడు, సో ఫస్ట్ అచీవ్మెంట్ యాజ్ అ బిజినెస్ కన్సల్టెంట్ గా, ఒకరోజు ఆల్ ఆఫ్ ద సడన్ ఊరు నుంచి ఒకళ్ళు ఎవరో, మా ఇంటి దగ్గర సంబడి, ఒక మేడం ఢిల్లీ నుంచి వచ్చారు, షీఈ్ అ బిజినెస్ కన్సల్టెంట్ అంటే ఆయనకి ఆ బిజినెస్ కన్సల్టెంట్ అనేది కొత్తగా ఉన్నింది. సో ఊరు నుంచి వచ్చాడు. సో మా ఇంటికి వచ్చి దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, హీ వాంట్ హైర్ మీ. సో ఢిల్లీలో బిజినెస్ కన్సల్టెంట్ అనేది ఒక ప్రొఫెషన్ అండ్ అదొక స్టైల్. ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ కంటెస్టెంట్ అయ్యాక చాలా మంది ఏమనుకుంటారంటే మీడియేటర్, మేము మీకు ఎందుకు ఇవ్వాలి, ఫీజు ఎందుకు ఇవ్వాలి, ఒక అడ్వైస్ చేసినందుక అనేది ఉండేది ఆ టైంలో. సో ఆయనకి ఒక సొసైటీ ఉండేది, విమెన్ కి, గ్రూప్ ఆఫ్ విమెన్ కి లోన్స్ ఇచ్చేవాడు. బట్ ఆ లోన్స్ తిరిగి రాక అతనికి బ్యాంక్ లో ఇష్యూస్ అయ్యాయి. ఓకే, సో దిస్ వాస్ మై ఫస్ట్ ఛాలెంజ్. సో మేము తెలంగాణలో చాలా మంది ఊర్లకంతా వెళ్ళి అసలు వాళ్ళు ఆ మనీ ఏం చేశారు, మై ఫస్ట్ క్వశ్చన్, అసలు మనీ ఏం చేశారు, అది రీపే ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా నేను ఒక్కొక్కటి క్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళి ఐ అండర్స్టూడ్ దట్ విమెన్ మనీని వైస్లీ యూజ్ చేయలేకపోతున్నారు. ఓకే, అది విమెన్ ఎంపవర్మెంట్ పేర్ల మీద వాళ్ళకి బిజినెస్ కంటూ
లోన్స్ ఇస్తాం కదా. సో వాళ్ళని ఇచ్చేద్దాం అంటే నువ్వు తిరిగి కట్టకపోతే ఇంకొక విమెన్ కి ఎక్కడి నుంచి వెళ్తుంది. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో అలా స్టార్ట్ చేసుకుంటూ అది మెల్లగా సాల్వ్ చేసి మెల్లమెల్లగా ఒక్కొక్కరికి మోటివేట్ చేసుకుంటూ మనీ ఇస్తేనే ఇంకొక విమెన్ కి సాల్వ్ అవుతుందని, మళ్ళీ ఆ మనీ తను తిరిగి ఇవ్వాలంటే ఏం చేయాలి తనకి. సో అలా తనకి కొందరికి బిజినెస్ ఉండి డల్ ఉంటే ఇలా చేయండి అలా చేయండి అడ్వైస్ ఇచ్చి పుష్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద డే మేము మా మనీ మేము బ్యాక్ తీసుకోవడం, ఇలా వి స్టార్టెడ్ డూయింగ్. అలా వెళ్తూ వెళ్తూ అందులోనే ఒక లేడీ అడిగింది అనమాట, మీరెందుకు మా దగ్గరకు వచ్చి ఏదైనా పెట్టకూడదు, మేము జాయిన్. సో అలా నాకు జూబ్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రాంచైజీ, ఫస్ట్ ఫ్రాంచైజీ నేనే తీసుకున్నా కరీంనగర్ లో. సో అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా అందరు అన్నారు నీకైనా పిచ్చా ఏంటి, సిటీ వదిలేసి కరీంనగర్ లో వెళ్ళి ఏం ఫ్యాషన్ డిజైనింగ్ పెడతావు. అండ్ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అందరూ టైలరింగ్ అనుకునేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళాక నేను అనుకున్నా ఎనీవే నేను నా లైఫ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసిన టోటలీ. సో లెట్ ఇట్ బి, అక్కడైతే ఏంటి ఇక్కడైతే ఏంటి, చేసే పని ఒకటే కదా, ఏ ప్లేస్ అయితే ఏంటని నేను ఐ స్టార్టెడ్ దేర్. సో అక్కడ నా అచీవ్మెంట్ ఏంటి అంటే ఒక ఫార్మర్ వాళ్ళ డాటర్ ఇంటర్మీడియట్ అయిపోగానే నా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూర్చుంది. ఫీజు కట్టలేదు ఏం లేదు, ఐ వాంట్ టు సిట్, నాకు ఈ కోర్స్ చేయాలి, మా పేరెంట్స్కి ఏం తెలియదు. సో లిటరలీ వాళ్ళ ఫాదర్ నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ కండువా ఉంటుంది కదా అది తీసి నా చేతిలో పెట్టేశారు. నాకు అర్థం కాలేదు ఏంటిది, ఆయన కండువా తీసి అంటే ఆయన పరువు నాకు బాధ్యత నాకు తెలియదు ఇదేం కోర్సో నాకు తెలియదు, బట్ నా బిడ్డ వచ్చి ఇదే చేస్తా ఉంటుంది, మీ చేతుల్లో పెడుతున్నా మీరు చూసుకోండి అని. విత్ ఇన్ 1 week 10 days లో మేము బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దాంట్లో అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ నాన్నది ఒక 2 ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ తీసుకొని వచ్చి దాని స్కర్ట్ ప్లస్ అదే ప్యాంట్ ని ఓపెన్ చేసి దాన్ని మళ్ళా కోట్ గా తయారు చేసింది. అలా పిల్లలు చాలా మంది వేస్ట్ క్లాత్ నుంచి మళ్ళా యూజ్ చేయని క్లాత్ ని రీడిజైన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేశారు. అది చూసి చాలా మంచిగా అనిపించింది ఆ రోజు. సో నేను మీడియాని కాల్ చేసి చూపించా. ఫస్ట్ కెమెరామెన్ వచ్చారు, వచ్చి అంతా తీసి ఆయన కెమెరా పక్కన పెట్టి అన్ని అడగడం మొదలు పెట్టాడు. ఆయన వెళ్ళాక ఎడిటర్ వచ్చారు, అసలు ఏంటి చాలా బాగుందంటే ఏంటి మన పిల్లలు చేశారా అని. తర్వాత ఏమైంది ప్రింట్. అలా నెక్స్ట్ డేకి వీళ్ళవి పెద్ద పెద్ద ఫోటోలు. అండ్ ఆ రోజు అమ్మాయి స్కర్ట్ వేసింది. సో నాకు భయం వేసింది, అరే బాబోయ్ పేపర్లు వేస్తారు, అది డిస్ట్రిక్ట్ ప్లేస్, ఎవరిని ఏమన్నా అనుకుంటారేమో నా డౌట్. యూ విల్ నాట్ బిలీవ్, ఆ పేపర్ వాళ్ళ నాన్న ఊర్లో ఉన్న అందరికి ఫోల్డ్ చేసి తీసుకెళ్లి నా బిడ్డ చూడు పేపర్లో వచ్చింది నా బిడ్డ. ప్రతి ఒక్కరు యూ ఫర్గెట్ అబౌట్ స్కర్ట్. అక్కడ అందరూ కూడా పాజిటివ్ గా దాన్ని తీసుకొని మా అమ్మాయి ఇలా చేస్తుంది. దట్ వాస్ మై ఫస్ట్ అచీవ్. దాని తర్వాత ఇంకొక SC ST పిల్లలు, వాళ్ళు కూడా యూనో డిగ్నిటీ, రైట్, రెస్పెక్ట్, ఒక సొసైటీలో వాళ్ళకంటూ ఒకటి కావాలి. సో అందులో ఒక అమ్మాయి, అసలు వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్, వాళ్ళ మదర్ సమ్ డే వేజెస్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి కట్టడానికి కూడా కష్టంగా ఉండేది. సో 5,000 ఎవ్రీ మంత్ పే చేసేవాళ్ళు. అలా మొత్తం ఫీజు అలా కడతాను అని వాళ్ళ అమ్మొచ్చి అంటే అలా స్టార్ట్ చేసి దెన్ ఆ అమ్మాయి ఇప్పుడు కరీంనగర్ లో బుటిక్ పెట్టుకుంది. సో అలా దట్ ఈస్ అగైన్ అనదర్ అచీవ్మెంట్. అండ్ మిస్ అండ్ మిస్టర్ జూబ్లీ అని ఇయర్ ఎండ్ తర్వాత డిజైనర్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి వి డూ ఫ్యాషన్ షో. అంటే వీళ్ళు ఇయర్ మొత్తం నేర్చుకున్నది ఆ రోజు వాళ్ళ డిజైన్స్ బయట పెడతారు అనమాట. దట్ వాజ్ అ షో. పాజెంట్ అనేది ఒక పట్నం నుంచి సిటీకి ఎలా వచ్చింది అంటే వాట్ ఎవర్ ఐ డిడ్, అంటే అక్కడ మోడలింగ్ లో కూడా ఇలాగే అయింది. మిస్టర్ చేసినప్పుడు పిల్లలందరూ ఏదైతే చేసామో పాజెంట్ వాళ్ళ కోసం అని, ఆ పాజెంట్ తర్వాత అదే పిల్లలు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. సో ఇది అక్కడ నేను చేసింది ఇక్కడ, అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా, అక్కడ నుంచి ఆ సిటీ, అది కరీంనగర్ సిటీ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. తిరిగి వెళ్ళి ఒక్క ఈవెంట్ చేయలేకపోతున్నారు వాళ్ళ ఊర్లలో. నేను ఇక్కడ పుట్టి పెరిగి నేను వెళ్ళి అక్కడ చేశాను. ఇక్కడే అలవాటు అయిపోయారు. ఇంకా అక్కడ చేయటం వల్ల నన్ను ఇక్కడ ఫ్యాషన్ షోస్ కి మెంటార్ గా జడ్జ్ గా రమ్మని అలా నేను ఈవెంట్స్ సైడ్ వెళ్ళటం జరిగింది. సో నేను ఒకటే చెప్తాను, చాలా మంది వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్లేస్ కాదు మన ప్లేస్ లో మనం ఏం గ్రో అవుతాము, అలాగే ఇండియా వదిలేసి ఎక్కడో బయట కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తా అంటారు.
దే లైక్ టు డూ ఆల్ ద డే వర్క్స్ అక్కడ ఇక్కడ చేయడానికి ఇష్టపడరు. సో ఫస్ట్ ఒక విమెన్ అయినా ఆర్ ఇండివిజువల్ ఎనీబడి ఒకటి ఫస్ట్ మీ ఇంట్లో మీరు గెలవండి, గెలిపించండి. అంటే డూ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇంటి పనులు చేయండి, పిల్లల రెస్పాన్సిబిలిటీ చూడండి, దాని తర్వాత బాధ్యతగా చెప్పండి దట్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. సో నేను వెళ్ళి తిరిగి పలానా టైంకి వస్తాను, లేదా పలానా ప్లేస్కి వెళ్తున్నాను, పలానా వాళ్ళని కలవడానికి వెళ్తున్నా, దీస్ ఆర్ ద నెంబర్స్, నా నెంబర్ కాకపోతే ఇలా మీరు చెప్పి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉంటుంది. అంతే, అంటే ఇన్సెక్యూరిటీయే కదా, మీరు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఏం తెలియక మీరు సడన్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అది పద్ధతిగా ఆన్సర్ చేయండి. డోంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ మీరు మాత్రమే కాదు నాకు ఇది కూడా చేయాలి అని అంటే దే విల్ నాట్. ఇది చేస్తూ నేను తర్వాత వెళ్తాను, వెళ్ళి ఐ వాంట్ టు డూ దిస్ అండ్ కమ్ బ్యాక్. సో మీరు మీనింగ్ఫుల్ గా వెళ్తే వాళ్ళు 100 క్వశ్చన్స్ అడుగుతారు, నీకేమొచ్చు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు ఇది అవసరమా. సో దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. ఆన్సర్, మీరు వాళ్ళకి ఆన్సర్ చేసి వాళ్ళని గెలిచారనుకోండి, మీరు బయట గెలుస్తారు. అలాగే మీ ప్లేస్ లో వెదర్ మీరు ఇంట్లో నుంచైనా కెరియర్ స్టార్ట్ చేయండి, లేదా మీ ఇంటి దగ్గర నుంచైనా స్టార్ట్ చేయండి. నెవర్ డిగ్రేడ్ యువర్ ప్లేస్, మీరు పుట్టి పెరిగిన ప్లేస్ లో చేయండి. ఓకే, రైట్ మేడం. యూజువల్లీ ఇప్పటి వరకు మెన్స్ తోనే ఎక్కువ వర్క్ ఉంది, మెన్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు. బట్ మీరు ఒక ఉమెన్ గా ఉండి చేస్తున్నారు మెన్స్ తోనే. కానీ ఉమెన్స్ రావాలంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు మీ దాంట్లో చేసేవాళ్ళు? ఇది మంచి క్వశ్చన్, థ్యాంక్స్ టు దిస్ క్వశ్చన్. ఎందుకంటే విమెన్ చాలా తక్కువ ఉన్నారు ప్రెసెంట్. ఎలా ఉంది అంటే ఒక అచీవ్మెంట్, నా అచీవ్మెంట్ ఇస్ ఓన్లీ వన్. నేను ఒక గ్రూప్ ఆఫ్ బెటాలియన్ నా ఫీల్డ్ లోనే నేను తయారు చేస్తే దెన్ అది నా అచీవ్మెంట్. నేను ఒక్కదానే చేయడం ఇస్ నాట్ అన్ అచీవ్మెంట్ అట్ ఆల్. ఇప్పుడు మీరు చూస్తే ప్రొడక్షన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రొడక్షన్ కానీ, ఫిల్మ్ లో చేసినా కానీ, లేకపోతే బయట వెళ్ళి పొలిటికల్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ వర్క్స్ లో ఉన్నప్పుడు కూడా ఐ విల్ బి ద ఓన్లీ వన్ విమెన్, లేదా ఇంకొకరు ఎక్కడో. నాకు ఇంకా లేరు, టీం లేదు, అలానే తీసుకోకూడదంటూ ఏమీ లేము. ఒక్కసారి మనం స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ వెళ్ళిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే వర్క్ ఎప్పుడు కూడా మెన్ వర్క్ విమెన్ వర్క్ ఉండదు. వర్క్ ఇస్ వర్క్. దాంట్లో కొంచెం విమెన్ వస్తే కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది, రైట్? ఒక మల్టీ డైమెన్షన్ లో చేయగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో దే ఆర్ యూస్ టు, చిన్నప్పటి నుంచి కూడా. ఒకవైపు చిన్న పాపే అనుకోండి, ఆ పాపకి పోయే బ్రదర్ ఉంటే ఆ పాప ఆడుకుంటుంటే వీడిని చూసుకోమంటారు, నువ్వు చదువుకుంటుంటే వాడికి పెట్టమంటారు, వాడికి. సో అలా అది చేస్తూనే ఎవరన్నా వస్తే డోర్ తీ, ఫోన్ వస్తే చెప్పు, ఇలా కొన్ని చిన్నప్పటి నుంచి అమ్మాయికే అలవాటు చేస్తారు. మేబీ అలా అలవాటు చేయటం వల్ల ఏమో దే ఆర్ డెఫినెట్లీ మల్టీ ఆర్గనైజ్. ఇంట్లో ఒకవైపు కిచెన్ వర్క్ చేసుకుంటూ ఫోన్ అటెండ్ అవుతారు, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి. సో దే హ్యావ్ దట్ కెపాసిటీ ఇన్బిల్ట్ ఉంది. సో విమెన్ అందుకే దే హ్యావ్ టు కమ్ అవుట్ అంటున్నాను. ఏంటి అన్ని వదిలేసి రమ్మనట్లేదు, ఈ ఇంటి బాధ్యతలు యూ డూ ఇట్, రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకొని యూ కమ్ అవుట్. ఇంకా కావాలి, వి వాంట్ మోర్ విమెన్. ఇప్పుడు ఏమైపోతుంది, వెన్ వీ డూ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఏమైనా యాడ్ కస్టమర్స్ క్లయింట్స్ కి మేము ఏమైనా యాడ్ షూట్ చేయాలన్నా, హీరోయిన్స్ వచ్చారనుకోండి, ఇమ్మీడియట్లీ కింద కామెంట్లు, తిని డబ్బులు తీసుకొని చేస్తారు, అది ఫిక్స్ అయిపోయారు. ఓకే, సో తను ఏమైనా చెప్పినా అది తీసుకోవట్లేదు. సరే ఇన్ఫ్లుయెన్సర్ తో చెప్పించామనుకోండి, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇది పేడ్, తిను పేడ్ తీసుకొని తిను కూడా అదే చేస్తుంది అని చెప్పేది. సో అంటే ట్రస్ట్ అనేది పోతుంది. సో ట్రస్ట్ ఎవరి దగ్గర ఉంటది? వి వాంట్ న్యూ సెట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది కూడా ఏంటంటే విమెన్, బికాస్ విమెన్ ఇస్ ఎ ట్రస్ట్ కదా. ఒక్కసారి యువర్ మ్యారీడ్, యు హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, కిడ్స్, ఫ్యామిలీ అనేటప్పుడు ఆటోమేటిక్లీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సే చాలా. ఇప్పుడు చాలా కమర్షియల్స్ ఉన్నాయి, చాలా మందికి హీరోయిన్స్ వద్దు, హైలీ పేడ్ సక్సెస్ఫుల్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దు, సింపుల్ హౌస్ వైఫ్ కావాలి. సింపుల్ గ్రాసరీసే అవ్వచ్చు, దాన్ని యూజ్ చేసి అది ఎలా ఉంది ఏంటి, దాంట్లో ఇంకేం వెరైటీస్ చేయొచ్చు మీరు చెప్పొచ్చు. గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ గురించి కూడా మీరు చెప్పగలుగుతారు, రైట్? అలాగే పిల్లల గురించి, సో మెనీ థింగ్స్ అలా. అంటే సో కొంచెం న్యూస్ చూడటము, బయటికి వచ్చి ఇఫ్ యూ క్యాన్ స్పెండ్ టైం వితౌట్ థింకింగ్ ఇది విమెన్ జాబ్, ఇది మెన్ జాబ్, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, అలాంటివి ఏమీ అనుకోకుండా కొంచెం టైం ఇవ్వండి. యూ కమ్ అవుట్ అండ్ డూ.
అప్పుడు మీరు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీలీ సాల్వ్ చేస్తారు. ప్రజెంట్ అయితే స్కిల్స్ ఇంపార్టెంటా? టాలెంట్ ఇంపార్టెంటా? ఎక్స్‌పీరియన్స్ ఇంపార్టెంటా? ప్రెజెంట్ యాజ్ వీఆర్ గ్రోయింగ్ కదా, మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ అది లేనిది ఇప్పుడంతా వస్తుంది. డిజిటల్ రెవల్యూషన్ ఒకటి వచ్చింది, న్యూ యాప్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కూడా అలాగే కావాలి. సో ఇప్పుడు ఇంకా టఫ్ సర్వైవల్, ఇంకా ముందుకెళ్ళేటప్పుడు ఇంకా ఇంకా అవుతారు. సో ఎడ్యుకేషన్ ఉండాలి కంపల్సరీ, మీకంటూ ఎడ్యుకేషన్ ఉండాలి. అదే నేను ఇందాక చెప్పాను, ఎడ్యుకేషన్ తో పాటు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాక్టికల్స్ మీరు చేసి రావాలి, రైట్? అందుకే నేను ఇంటర్మీడియట్ స్ట్రాంగ్లీ నేను శ్రీ చైతన్య నారాయణ ఐ విల్ నాట్ సపోర్ట్. నా పిల్లల్ని అయితే నేను ఖచ్చితంగా వేయను. దేర్ ఆర్ నో ప్రాక్టికల్, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటి పిల్లలకి ఇచ్చి పంపిస్తే వేర్ సీట్ వచ్చాక నెక్స్ట్ ఏంటి, మంచి ర్యాంక్స్ వచ్చాక నెక్స్ట్ ఏంటి? సో ప్రాక్టికల్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ అండ్ ఎస్పెషల్లీ అగైన్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఐ డోంట్ నో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్రాక్టికల్స్ కూడా ఇస్తున్నారు అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్స్ మీరు మీ డొమైన్ రిలేటెడ్ ప్రాక్టికల్స్ కావాలి. దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కి 5 years అన్నా ఇవ్వండి టైం, సో దట్ అది ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి, మన సీనియర్స్ ఏం ఫేస్ చేశారు, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడికి ఎండ్ అయ్యారు, వి విల్ గెట్ టు నో ఆల్ దాట్. సో ఎక్స్పీరియన్స్ అయ్యాకే. సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక కోర్స్ అయిపోగానే ఇమీడియట్లీ నాకు పెద్ద ప్యాకేజ్ కావాలి, వెంటనే జాబ్ వెంటనే రావాలి, ఇట్లా ఇట్లా అయిపోగానే నాకు రావాలి, ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళగా నాకు ఇంటర్వ్యూలో రావాలి. సేమ్ థింగ్ మీరు ఇందాక టాలెంట్ అన్నారు, నాకు టాలెంట్ ఉంది అని నీకు నువ్వే చెప్పుకుంటే ఎలా? యూ షో ఇట్ అవుట్. నువ్వు స్టార్ట్ చేయి, ఇంకా ఈజీ అయింది, ఇంకా చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల నువ్వు షోకేస్ చేయడానికి. ఇందాక కూడా నేను చెప్పా, ఊరికే పర్పస్ లేకుండా రీల్స్ చూడకండి, చేయకండి. ఇఫ్ యువర్ పర్పస్ ఇస్ టు బికమ్ అ సింగర్, యూఆర్ అ వెరీ గుడ్ సింగర్, వాయిస్ బాగుంది, గో ఫర్ ట్రైనింగ్, క్లాసెస్ తీసుకో, దాని తర్వాత స్టార్ట్, యూజ్ దట్ ప్లాట్ఫామ్. డెఫినెట్లీ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఎ డిమాండ్ ఇన్ ద మార్కెట్, పీపుల్ విల్ అప్రోచ్ యూ. టాలెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి టాలెంట్ కావాలి, కానీ మీ టాలెంట్ మీ దగ్గరే పెట్టుకొని నాకు అన్నీ వచ్చు, లేకపోతే నేను వెళ్ళంగానే నన్ను సినిమాలో తీసేసుకోవాలి, ఆ ఆల్బమ్ చేసేయాలి అంటే ఎలా పాసిబుల్? ఫస్ట్ మీకంటూ ఒక ఆడియన్స్ ఉండాలి కదా, మీకంటూ ఒక డిమాండ్ క్రియేట్ చేసుకోండి. సో అలాంటివి ఇఫ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ అండ్ గుడ్. ప్రెసెంట్ అయితే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, అటు గుడ్ థింగ్ లో కావచ్చు, బ్యాడ్ థింగ్ లో కావచ్చు, వెరీ ట్రూ, చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మోస్ట్లీ యూత్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీకు? ప్రెసెంట్ యూత్ ఆర్ వెరీ స్మార్ట్, చాలా స్మార్ట్, వాళ్ళకి మల్టీ టాలెంట్స్ ఉన్నాయి, బట్ దే షుడ్ బికమ్ సీరియస్. దే ఆర్ నాట్ రెడీ ఫర్ పెయిన్, ఫెయిలియర్స్ కి రెడీ లేరు, దే డజంట్ వాంట్ టు డూ హార్డ్షిప్. అది చేయను అంటే కష్టం కదా. ఇప్పుడు ఒక చిన్న మాట ఇంట్లో పేరెంట్స్ ఏమైనా అంటే దాని హరాస్మెంట్ అంటారు, అబ్యూస్ అన్న వర్డ్స్ తీసుకొస్తున్నారు, డిప్రెషన్ అంట. అంటే వాళ్ళకి ఏమైనా కొనిచ్చకపోతే దే సే ద వర్డ్ డిప్రెషన్. అంటే ఈ టర్మ్స్ అంతా చాలా ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది అనుకుంటున్నాను. రియల్లీ వాట్ దే ఆర్ గోయింగ్ అని ఇవన్నిటికీ పేరెంట్స్ నో చెప్పాలి. అందుకే కల్చర్ కావాలి, ఒక వెరీ గుడ్ కల్చర్. బట్ నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నేను ఒక మాట అనకూడదు అని నువ్వు తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నావంటే అది ఎవరు తప్పు? పేరెంట్స్, రైట్? సో మనమే చెయ్యాలి. మన వాళ్ళని చాలా కంఫర్ట్ గా పెట్టి, చాలా రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిందన్ని ఫుల్ థాలీ ప్లేట్ తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెడితే దే విల్ వేస్ట్ ద ఫుడ్. వాళ్ళకి ఆకలి అవ్వని, 10 సార్లు వచ్చి అడగని, నేను నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు, ఏముంది అంటే టేబుల్ మీద ఏది ఉంటే అది పెడతా, తిను. దే విల్ లెర్న్. సో అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా దే విల్ ఫాలో ద సేమ్ థింగ్. మీరు ఇంట్లోనే వాళ్ళకి మంచి కంఫర్ట్స్ అన్ని ఇంట్లో ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు ఆ కంఫర్ట్? సో అలాంటి వాళ్ళు రేపు ఛాలెంజెస్ కి రెడీ కారు. చిన్నపిల్లలు ప్రెసెంట్ ఎండ పడనీయకుండా తిరుగుతున్నారు, ఎండ పడితే వాళ్ళ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జామ్ సరిగా రారు పిల్లలు. ఎందుకు రాయలేదు అంటే నా డ్రెస్ డిస్కంఫర్ట్ అయింది అంటున్నారు, లేకపోతే ఎండ పడుతోంది గ్లాస్ మీద. సో ఆల్ స్మాల్ థింగ్స్. లేకపోతే నేను పిస్డ్ ఆఫ్ అయిపోయాను, నాకు స్ట్రెస్ వచ్చేసింది. ఇట్స్ వెరీ ఈజీ. మన టైంలో కుదిరిందా అది? అసలు ఆ టాపిక్సే ఎత్తలేదు.
మనమే వచ్చి కూర్చొని ఏడ్చే వాళ్ళ ఎగ్జామ్ నేను సరిగా రాయలేదు అని. సో ఇవి పిల్లలకి మనమే చేయాలి, బికాస్ మనం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అస్సలు ఇవ్వట్లేదు. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవ్వాలి అంటే కుస్తీనే. వాళ్ళు అలాంటి ఫిజికల్ గేమ్స్ ఆడాల్సిందే. పిల్లలు స్ట్రాంగ్ గా కూడా అవుతారు, డిఫెన్స్ చేయడం నేర్చుకుంటారు, స్టామినా వస్తుంది, ఫేస్ చేయడానికి వస్తుంది. అవి మనం చేయట్లేదు. వాళ్ళకి ఇచ్చే గేమ్స్ కూడా అటువంటిదే ఇస్తున్నాం, వాళ్ళని పెంచే ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఇస్తున్నాం. అగైన్ వీఆర్ ఓన్లీ క్రైయింగ్. మనమే వెళ్ళి కౌన్సిలర్స్ ని అడుగుతాము ఎలా పెంచాలి పిల్లల్ని అని. బట్ మొబైల్ ఎక్కువ ఫోన్స్ మనం పిల్లలకి మనమే ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం కదా, అంటే గేమ్స్ అని అవి అని చాలా. అదే నేను అన్నాను, ఫస్ట్ మనం నేర్చుకోవాలి హౌ టు లివ్ లైఫ్. మనం ఎలాంటి కల్చర్ మనం ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనకి కొంచెం ఓపిక వస్తేనే. మనం ఇప్పుడు చిన్న పిల్లలు అన్నం తినట్లేదు దగ్గర నుంచి మొదలవుతుంది ఇది. లేదా మదర్ హోల్ డే ఒక బేబీని దగ్గర పెట్టుకొని బేబీనే చూస్తూ ఉండే వరకు తను డిస్ట్రెస్ అవుతుంది. అంటే తనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లేదు. అక్కడ ఏమైపోతుంది, తను స్ట్రెస్ అయిపోయి ఇమ్మీడియట్లీ మొబైల్ ఇచ్చేస్తుంది. అట్లీస్ట్ కొంచెం సేపు ద చైల్డ్ విల్ నాట్ కమ్ టు మీ. ఆ మొబైల్ ఇచ్చే బదులు తనకి కొంచెం హెల్పింగ్ హ్యాండ్ పెద్దవాళ్ళు తీసుకుంటే ఆ చైల్డ్కి అది రాదు కదా. దిస్ ఇస్ ఆల్ అగైన్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. మేము అంతే, ఇంకొక పర్సన్ ఉండకూడదు, దరిదాపుల్లో ఉండకూడదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్ మేడం. మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో మహిళలు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్ అది ఎంతవరకు ఉందంటారు? పర్సనలీ చెప్తున్నాను, బయటికి వచ్చాక ఇది ఒక్క ఫీల్డ్ అని కాదు, ఎనీ ఫీల్డ్, ఈవెన్ నేను సోషల్ మీడియాలో జరిగే హరాస్మెంట్స్ కానీ ఫస్ట్ డెసిషన్ మేకర్ ఎవరు? మనం. రైట్. మీరు కనుక అన్నోన్ పర్సన్ మీతో చాట్ చేసేటప్పుడు మీరు చాట్ చేయకపోతే అది అక్కడితో ఆగిపోయింది కదా. మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు తను అక్కడితో ఆపేస్తే అయిపోయింది కదా. డోంట్ టేక్ ఇట్. అలాగే నో ఈజ్ ద బిగ్గెస్ట్ ఆన్సర్ ఐఎమ్ గివింగ్ యూ, అండ్ ఇట్స్ అ టూల్. మీకు ఏదైనా నచ్చలేదు, మీ ఇథిక్స్ అండ్ వాల్యూకి కాదు అనిపించినప్పుడు నో చెప్పేయండి సింపుల్ గా. ఐఎమ్ టెలింగ్ యూ, స్ట్రగుల్స్ ఖచ్చితంగా అందరికి ఉంటాయి, అందరికి ఆపర్చునిటీ రావాలి, కానీ ఆపర్చునిటీ నీకు ఎలా రావాలి? అండ్ యూ టెల్ మీ వన్ థింగ్, అందరూ చాలా సింపుల్ గా ఇండస్ట్రీకి వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటున్నారు. మెన్కి ఇంకా వేరే పనే లేదనుకుంటున్నారా? ఇది అడుగుతూ కూర్చుంటే చేసుకుంటూనే కూర్చుంటారా? See, how can you believe those things కదా? ఇట్స్ అగైన్ విత్ యూ. నువ్వు ఎలాంటి పర్సనాలిటీతో వెళ్తున్నావు, నువ్వు ఏం, ప్రతి ఒక్కరు కెమెరా ముందే ఉండాలి, నేనే టాప్ ఉండాలి, ఐ వాంట్ అంటే ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకు ఈ రూమర్ అనేది ఎందుకు స్ప్రెడ్ అయింది అంటారు? చాలా వరకు ఎక్కడ చూసినా ఇది ఒక ఇప్పుడు అలాంటిది లేదు అని నేను అంటే పాపులర్ అవుతుందా? ఉంది అంటేనే కదా ఎవ్రీబడి విల్ షో లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవాళ రేపు పాజిటివ్ కంటే ఎక్కువ నెగటివ్ ట్రావెల్ అవుతుంది. ఐ థింక్ దిస్ బ్లేమ్ షుడ్ నాట్ బి దేర్, అండ్ యూర్ ద డెసిషన్ మేకర్. ఎక్కడ ఫోర్స్ లేదు, రైట్? మాట్లాడుతున్నప్పుడే కట్ చేసేయి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను వర్క్ చేస్తే ఐ వాంట్ టు వర్క్ ఇన్ మై వాల్యూ అండ్ ఎథిక్స్, నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి, ఐల్ డూ దిస్ ఆర్ నాట్ నో అని చెప్పు, అయిపోయింది కదా అక్కడితో. దాని బయటికి వచ్చి వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అడిగారు, అలా అడిగారు, ఎందుకు? నో చెప్పేసావు కదా, అయిపోయింది. వై థర్డ్ పర్సన్ షుడ్ నో దాట్? సో అప్పుడు హెల్తీ రిలేషన్ ఉంటుంది, నీ గురించి ఆలోచిస్తారు. ఒక మాట అడగగానే నువ్వు బయటికి వెళ్ళిపోయి దాన్ని మెస్ చేసేస్తున్నావు అంటే రేపు ఎన్నో జరుగుతాయి, ప్రాజెక్ట్ లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్ని లీక్ చేస్తావా? ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు కూడా ఇంకా తను బ్లేమ్ చేసుకోవడం కూడా అవుతుంది. See, there are many issues అందరికీ ఉన్నాయి. దాంట్లో ఇది లీస్ట్. ఒక ముళ్ళకంప ఉంటది, ఆ ముళ్ళకంప దాటాలి, దాటేటప్పుడు నీకు కుచ్చుకుంటాయి, యూ హ్యావ్ పెయిన్, స్ట్రగుల్స్ ఉంటాయి, బ్లేమ్ అవుతావు, అన్వాంటెడ్ థింగ్స్ అన్ని అడుగుతారు, థ్రెటన్ చేస్తారు, ఫోర్స్ చేయొచ్చు, ట్రబుల్ చేయొచ్చు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నో చెప్పు. ఇది కాకపోతే నేను వేరే చేసుకోగలుగుతానని చెప్పు. ఒకప్పుడు లాగా మనకు ఆప్షన్స్ లేకుండా ఏం లేం కదా. నువ్వు చదువుకున్నప్పుడు నీ ట్యూషన్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు, రైట్? యూ క్యాన్ బీ సంథింగ్ ఎల్స్ ఆల్సో. అదొక్కటే ఉందా కెరియర్? అది లేకపోతే నాకు ఇంకేం లేదు అన్నట్టు లేదు కదా. మల్టిపుల్ మనం తీసుకోవడం లేదు, వీ డోంట్ వాంట్ టు డూ ఆల్ దట్. ఇదొక్కటే
అనుకొని ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. కష్టం ఉంటుంది, బట్ లగ్జరీకి మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి మీ వాల్యూ ఎత్తికిపోతాయి. కమింగ్ అప్ మనకి ఇప్పుడు ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఉంది కాబట్టి ఏం చెప్తారు, మహిళలు ఎలా ఉండాలి, వాళ్ళు రావడానికి ఎలా ముందడుగు వేయాలి, ఏ విధంగా ఉంటే వాళ్ళు సక్సెస్ చూస్తారు? స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఓకే. స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఎప్పుడైతే ఒక విమెన్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు తను తప్పకుండా ఇంకొక లేడీని పుల్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్, ఒక్కరు సక్సెస్ఫుల్ అయ్యాక నెక్స్ట్ లేరు అందులో. సో వీ నీడ్ దట్. ఐ వాంట్ బంచ్ ఆఫ్ పీపుల్ టు కమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ టు ఐడెంటిఫై. ఈ ఫీల్డ్ లో ఒక్కలే ఉన్నారు అలా ఉండకూడదు, చాలా మంది ఉండాలి. సో అలా ఉంటేనే ఒక ఎకానమీకి మన కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వగలుగుతాము ఈక్వల్లీ. అప్పుడు మనం మన రైట్స్ అడగగలుగుతాం. దిస్ ఇస్ వాట్ మై రైట్స్, ఐఎమ్ లాకింగ్ దిస్, ఐ వాంట్ దిస్ అని చెప్పి. సో డెఫినెట్లీ గ్రూప్ లో ఉండాలి, ఒక్కలే ఉండకుండా ఫీల్డ్ లో గివ్ సంథింగ్, గివ్ బ్యాక్ టు ద సొసైటీ అంటాం కదా. వాట్ ఎవర్ యూ లర్న్ గివ్ బ్యాక్. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మ్ అవుతారు, అది ఎంపవర్మెంట్. దట్ ఈస్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మీకు 1 lakh వస్తుంది అనుకోండి, యూ డిడ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, మీకు అది దొరికింది, లైక్ 1 lakh ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్ గా మీకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ జాబ్? మేక్ ష్యూర్ అదర్ 10% ఆల్సో గెట్ దట్ 1 lakh. అది రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ జెన్యూన్లీ, వితౌట్ ఎనీ నెగటివ్ థాట్, పాజిటివ్ గా తీసుకొని వస్తే దెన్ వీఆర్ సక్సెడెడ్. నువ్వు అది చేయకుండా ఫస్ట్ లో క్వశ్చన్ అడిగారు, విమెన్ కి విమెనే శత్రువు, జెలస్ వస్తుంది, ఇగో వస్తుంది, ఇవన్నీ బాడీలో ఉంటాయి. బట్ దాన్ని కంట్రోల్ చేసుకొని ట్రై టు బ్రింగ్ గుడ్నెస్, నో కైండ్నెస్, అండ్ టీచ్ పీపుల్. అది ట్రూ విమెన్స్ డే. బట్ ఇప్పుడు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకో, జస్ట్ డెఫినెట్లీ యాజ్ అ విమెన్ ఐ టుక్ అ బర్త్, ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ వాంట్ బి విమెన్ అగైన్ అండ్ అగైన్. బట్ ఈ డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి చోట. కొందరు ఉండి కొందరు మాక్సిమం పీపుల్ లేకపోతే వి సింప్లీ సే మెన్స్ డామినేషన్ అనేస్తాము. సింపుల్ గా ఎవరు మనమే అనేస్తాం, మెన్స్ డామినేటెడ్. ఏం లేదు, యూ కమ్ అవుట్. నువ్వు ఈక్వల్ గా ఇందాక చెప్పినట్టు వర్క్ విల్ నాట్ డిమాండ్ మెన్స్ వర్క్ ఆఫ్ ఫీమేల్ వర్క్ డిమాండ్స్ వర్క్. అది ఎలా చేయాలో అలాగే ఇఫ్ యూ ఆల్సో డూ, దెన్ దేర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్, యువర్ ఫీమేల్ యువర్ మేల్ అనేది అనరు. సో వి వాంట్ దట్ ఈక్వాలిటీ. ఎప్పుడు వస్తుందంటే మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక చోటికి వెళ్ళిన విమెన్ కదా, నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా, నాకు ఇంత ఇవన్నీ వై ఆర్ యూ బ్రింగింగ్ ఆల్ దట్ టు ద టేబుల్? అవన్నీ మనం తీసుకురాకుండా వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారో మీరు వర్క్ చేయండి. వితౌట్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ ఫీమేల్ యూ షుడ్ గివ్ మీ సమ్ ప్రివిలేజెస్ అని. నాకు ఇది ఇవ్వట్లేదు, నాకు అది లేదు, నాకు ఫుడ్ సరిగా తేలేదు, నాకు వాష్రూమ్ దగ్గర లేదు, నాకు రూమ్ లేదు, ఒకటి తర్వాత ఒకటి ఇన్ని కంప్లైంట్స్ తీసుకొని వస్తే బాబోయ్ ఆడవాళ్ళ నన్ను అనేస్తారు. బీ లైక్ యునో వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు బి అ నారీ శక్తి. ఉండాలి మేడం. అందం, అభినయం కలబోసుకొని వచ్చి కూర్చున్నట్టున్నారు. నిజం చాలా సో మెనీ విమెన్. బట్ యునో అందరూ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే, వి వాంట్ మోర్ విమెన్ టు కమ్, అండర్స్టాండ్ దిస్. టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇఫ్ దే కమ్ ఇట్ వుడ్ బి నైస్. డెఫినెట్ గా ప్రతి మహిళలు కూడా నిజంగా ప్రియా మ్యామ్ చెప్పింది 100% చేస్తే గనక తప్పకుండా మీ సక్సెస్ చూస్తారు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.